నడిగిరికి వణకం. మీరేనా సింధిల్? నాందా హాయ్, ప్లీజ్ కూర్చోండి. ఉక్కర్లమ్మా. నాటో అలైన్ వచ్చేసి ఇంకొక దేశాన్ని ఆక్రమించాలని ఆలోచిస్తే ఏమవుతుందో, బతుకుతుందా లేకపోతే డస్ట్ అయిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అదే కదా జరుగుతుంది. అమెరికా వచ్చేసి గ్రీన్లాండ్ అడుగుతుంది కదా, గ్రీన్లాండ్ వచ్చేసి డెన్మార్క్ ఆబ్వియస్లీ మీకు మనకు తెలిసింది కదా, నాటో మెంబరు. మళ్ళీ అమెరికా కూడా నాటో మెంబర్. దీంట్లో ఇప్పుడు ఆలోచిస్తే నాటో వర్సెస్ నాటో అయిపోతుంది, అలయన్ వచ్చేసి అలయన్ అయిపోతుంది. దీంట్లో ఆర్టికల్ 5 రూల్ ప్రకారంగా దేశం మీద వార్ జరిగితే ఖచ్చితంగా 32 కంట్రీస్ వార్లోకి అవ్వాల్సి వస్తుంది. దీంట్లో ఏమైందంటే అమెరికా కూడా ఒక నాటో మెంబరే, డెన్మార్క్ కూడా ఒక నాటో మెంబరే. కానీ ఏంటంటే ఇది నాటో అంటే 1959లో స్టార్ట్ చేసినారు. దీంట్లో మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే, ఒకటి సోవియట్ యూనియన్ని ఆపాలా, మళ్ళీ తర్వాత వార్ అనేది ఇంకా యూరోపియన్ యూనియన్లో జరగకూడదు, మళ్ళీ యూరోపియన్ యూనియన్ అనేది సేఫ్గా ఉండాలని ఆలోచించారు. ట్రూత్ ఏంటంటే ఆబ్వియస్లీ అమెరికా 70% ఆఫ్ పవర్ ఉంది. దీంట్లో 2014 నుంచి యూఎస్ఏ జీడిపి వచ్చేసి $17.5 ట్రిలియన్, మళ్ళీ రెస్ట్ ఆఫ్ ద యూనియన్ వచ్చేసి $20 ట్రిలియన్ మామ, ఎప్పుడు 2014లో. కానీ 10 ఇయర్స్గా అమెరికా జీడిపి వచ్చేసి ఆల్మోస్ట్ $13 ట్రిలియన్ పెరిగింది. మళ్ళీ యూరోపియన్ యూనియన్ వచ్చేసి $6 ట్రిలియన్స్ మాత్రమే పెరిగింది. దీంట్లో ఆలోచిస్తే మోర్ మనీ ఈజ్ ఈక్వల్స్ టు మోర్ డిఫెన్స్ స్పెండింగ్. దీంట్లో అమెరికాదే 40% ఆఫ్ సోల్జర్స్ నాటోలో ఉంది, దేశం కూడా అంత లేదు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే, దీంట్లో స్ట్రాంగ్ అనేది ఒక కంట్రీ మాత్రమే ఉంది, మిగతా కంట్రీ అస్సలకి లేదు. మీరు ఆలోచిస్తే ఒక కంట్రీ మాత్రమే స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ యుఎస్ ఒక ప్రెషర్ మీద లేకపోతే ఫోర్సెస్ని యూజ్ చేస్తే ఖచ్చితంగా నాటో ఖచ్చితంగా వీక్ అయిపోతుంది. దాంతో ఇంకా ఆబ్వియస్లీ మనకు తెలిసిందే వరల్డ్ అన్సర్టనిటీలో వెళ్ళిపోతుంది. మళ్ళీ తర్వాత ఒకటి డెస్ట్రాయ్ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా జరగచ్చు మామ. అమెరికా వర్సెస్ డెన్మార్క్లో జరిగేది. దీని గురించి నేను ఫుల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా పెడతామా, ఒక 5 minutes వీడియో ఉంటుంది.